రామగుండం కార్పొరేషన్లోని 12వ డివిజన్ విఠల్ నగర్లోని పుట్టుకతో దివ్యాంగుడైన బోయిన చిరంజీవికి శుక్రవారం డివిజన్ పెద్ద మనుషులతో కలిసి బ్యాటరీ వీల్చైర్ను బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ వారం రోజుల క్రితం దివ్యాంగుడైన చిరంజీవిని బయటకు తీసుకువెళ్లాలంటే చాలా కష్టమైందని, ఒక వీల్ చైర్ ఇప్పించండి చిరంజీవి తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకురావడంతో తాను మా మిత్రుడు సివిల్ కాంట్రాక్టర్ కొల్లూరు విజేందర్ను కోరడం జరిగిందని, వారు వెంటనే స్పందించి తన దగ్గర ఒక బ్యాటరీ వీల్ చైర్ ఉందని దాన్ని మీరు అతనికి అందజేయాలని మాకు తీసుకొచ్చి ఇవ్వడంతో ఈరోజు మా డివిజన్లోని పెద్ద మనుషులతో నాయకులతో కలిసి వారికి అందజేయడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులైన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందని, గతంలో సైతం 12, 13 డివిజన్లలో సైతం దివ్యాంగులకు వీల్ చైర్లను బొడ్డు రజిత రవీందర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు అందజేయడం జరిగిందని, అట్లాగే ఎంతో మందికి బస్ పాస్లను సైతం తీసుకొచ్చి ఇచ్చామన్నారు. దివ్యాంగులకు వారి దగ్గర ఉన్న వీల్ చైర్ని లేదా బ్యాటరీ సైకిల్ని కానీ ఇంకా దివ్యాంగులకు ఉపయోగపడే ఎటువంటి వస్తువులైనా ఇంట్లోనే పక్కకు పెట్టకుండా మరొకరికి అందజేసినట్లయితే దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, తప్పకుండా దివ్యాంగులు ఆదుకొని సహాయ సహకారాలు అందజేయాలని ప్రతి ఒక్కరిని వేడుకున్నారు. మా డివిజన్కు చెందినటువంటి చిరంజీవి దాదాపుగా పుట్టుకతోటే దివ్యాంగుడైండు. జర అటు ఇటు బయటికి తీసుకుపోదామంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మొన్న రీసెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వారం రోజుల క్రితం వారి తండ్రి గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో కొంతమంది ఇట్లాంటి వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న తర్వాత, కాళ్ళు ఇరిగినప్పుడు చేతులు ఇరిగినప్పుడు వాడుకున్న తర్వాత మళ్ళీ సైడ్కు పెట్టినటువంటి అటువంటి వీల్ చైర్ను మా మిత్రుడు కొల్లూరి విజేందర్ గారు అడిగిన వెంటనే వారు మన డివిజన్లో ఉన్నటువంటి చిరంజీవి గారికి అందజేయమని చెప్పి మేము చెప్పడంతో వారు అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కొల్లూరి విజేందర్ గారికి మా డివిజన్ తరపున, అదేవిధంగా మా చిరంజీవి గారి తరపున, కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా సరే దివ్యాంగులు వారందరినీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి వారిని గుర్తించి వారికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా వారు పక్కకు పెట్టినటువంటి వీల్ చైర్లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వారికి పక్కకి వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా వారికి ఎప్పుడైనా సహాయ సహకారాలు అందజేసినట్టయితే, మీరు అందించినట్లయితే ఒకరికి ఉపయోగపడుతుంది. కానీ దాన్ని మూలకి పెట్టుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు, పెద్ద మనుషులు దేవసాని భిక్షపతి, చీకట్ల లక్ష్మయ్య, నంద సాంబ కొమరయ్య, బండ సమ్మన్న, మేకల నవీన్, సందవేన కుమార్, రాసుముల్ల విజయంతర్, నంద శివ, ధన్నాడ రాజు, ఎర్రోల రాజు, కొంచెం శ్రీకాంత్, పత్యం పవన్, వేల్పుల రాజు, పల్లెసాగర్, లక్కీ సంపత్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.